ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదొక బిగ్గెస్ట్ ఐరాన్. అసలు జగన్ కు సిబిఐ మీద ఇంత సడన్ లవ్ ఎక్కడి నుండి వచ్చింది? మెగా డిఎస్సి పై సిబిఐ ఎంక్వైరీ వేయకపోతే అక్రమాలు జరిగినట్లే అంటూ జగన్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆధారాలు లేవని సాక్షాత్తు హైకోర్టు పిటిషన్లు కొట్టేసిన, అసెంబ్లీలో ప్రభుత్వం రికార్డులతో సహా క్లారిటీ ఇచ్చిన జగన్ మాత్రం సిబిఐ జపం అస్సలు వదలటమే లేదు. ఇక్కడే కూటమి నేతలు లాజికల్ క్వశ్చన్స్ ను సంధిస్తున్నారు. సిబిఐ మీద అంత బ్లైండ్ ట్రస్ట్ ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసులో తనపై ఉన్న 11 ఛార్జ్షీట్లు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు? ఆస్తులను కోర్టుకు సరెండర్ చేసి సిబిఐ దర్యాప్తును ఎందుకని గౌరవించడం లేదు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఇక వివేక మర్డర్ కేసులో అయితే ఏకంగా సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ పైనే లోకల్ పోలీసులతో రివర్స్ కేసులు పెట్టించిన ట్రాక్ రికార్డ్ వైసీపీ ప్రభుత్వానిది. నాడు సొంత బాబాయ్ కేసులో సిబిఐని విలన్గా చూపించి నేడు డిఎస్సి విషయంలో అదే సిబిఐని హీరోగా కీర్తించడం పచ్చి అవకాశవాదమేనని విశ్లేషకులు కౌంటర్ ఇస్తున్నారు. అసెంబ్లీకి ఢుమా కొట్టి ప్రెస్ మీట్లలో కూర్చొని సిబిఐ సుద్దులు చెబితే జనం నమ్మేస్తారా? ఇదంతా కేవలం పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఆడుతున్న ఒక పొలిటికల్ మైండ్ గేమ్ మాత్రమేనన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే సిబిఐకి సంబంధించిన అంశం మాత్రం ఏపీ పాలిటిక్స్లో మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా జగన్ స్టాండ్ సిబిఐకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు మరో రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మాత్రం పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆయన చెప్తూ ఉన్నారు. అక్రమాలు జరిగినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎవరైతే అక్రమాలు జరిగి ఉద్యోగాలు రాకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఇప్పటివరకు కూడా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కళ్ళు కూడా బయటికి రానటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ మాత్రం డిఎస్సిలో పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయని ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు హైకోర్టును కూడా వెళ్తాం జరిగింది. హైకోర్టుకు సంబంధించి ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో హైకోర్టు అయితే మాత్రం ఆ కన్సర్న్డ్ ఎవరైతే ఈ దీన్ని మూవ్ చేసినటువంటి ఈ వైసీపీ తరఫున మూవ్ చేసిన లాయర్ ఉన్నారో ఆయనకైతే కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఏదైనా అన్యాయం జరిగినటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా దానికి అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులు కోర్టుకు వస్తారు, కానీ వాళ్ళెవరూ రాకుండా ఒక పొలిటికల్ పార్టీగా మీరు రావడంలో ఆంతర్యం ఏమిటి? ఇది పొలిటికల్గా కూడా హీట్ని పెంచడానికి పొలిటికల్ స్ట్రాటజీ కోసం చేస్తున్నారు అని అన్నటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభకు సంబంధించినటువంటి ఈ శాసనసభలో కూడా ఈ అంశాన్ని మాత్రం ప్రధానంగా ప్రస్తావించేందుకు టీడీపీ అయితే మాత్రం తాము సుముఖంగా ఉన్నాము, జగన్ రావాలి అని చెప్పినప్పటికీ కూడా అసెంబ్లీకి అయితే మాత్రం వాళ్ళు రానటువంటి పరిస్థితులటువంటి నేపథ్యం. దీంతో పాటుగా కూడా మొన్నటికి మొన్న అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టేసి డిఎస్సిలో ఖచ్చితంగా అక్రమాలు జరిగినాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అనే కరెక్ట్ అని అంటున్నారు. ఈ గత వైసీపీ పాలనలో మాత్రం సిబిఐని ఒక బూచిగా చూపించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎందుకంటే వాళ్ళ బాబాయికి సంబంధించి వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలో సరిగ్గా సిబిఐ అధికారి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ సిబిఐ అధికారి ఎవరైతే రామ్ సింగ్ ఉన్నాడో ఆ రామ్ సింగ్ మీద మాత్రం కేసు కూడా రివర్స్ కేసు పోలీసుల చేత కూడా పెట్టించడం జరిగింది. నిజంగా సిబిఐ మీద అంత అభిమానం ఉన్నట్లయితే ఆ రోజు ఆ విధంగా ఒక అధికారి మీద కేసు ఎలా పెట్టించారు, ఈరోజు సిబిఐ కావాలని ఎందుకు అడుగుతున్నారు అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ప్రధానంగా ఇప్పటికీ జగన్కి సంబంధించి 11 ఛార్జ్షీట్లు, కేసుకు సంబంధించి 11 ఛార్జ్షీట్లు వేసినటువంటి సందర్భం. ఈ 11 ఛార్జ్షీట్లకు సంబంధించి మరి సిబిఐ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఆస్తులను అటాచ్ చేయించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కూడా వీళ్ళకి దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా డిశ్చార్జ్కి సంబంధించినటువంటి షీట్స్ ఉన్నటువంటి సందర్భంలో వాటి మీద ఎందుకు పోరాటం చేస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా డిఎస్సికి సంబంధించిన అంశంలో మాత్రం సిబిఐ ఎంక్వైరీ కావాలి. గతంలో వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి మాత్రం సిబిఐ తప్పుగా వ్యవహరిస్తుంది అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి
అని పొలిటికల్గా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఒక పొలిటికల్ గేమ్ స్ట్రాటజీగానే ఈ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం సిబిఐ కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా గతంలో సిబిఐని అవాయిడ్ చేయాలి అని చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అడగడానికి ప్రధాన కారణం ఏమిటి అనే దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా కూడా మొన్న అసెంబ్లీలో కూడా డిఎస్సికి సంబంధించి ఏ విధంగా జరిగింది ఏమిటి అనే దాని మీద చాలా స్పష్టంగా కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రధానంగా డిఎస్సికి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగలేదు అని వాళ్ళు స్పష్టంగా కూడా ఆధారాలతో సహా చూపించినప్పటికీ కూడా ఇంకా సిబిఐ ఎంక్వైరీకి అడగటం వెనుక ఆంతర్యం కేవలం పొలిటికల్గా కూడా ఇది డ్రామా ఎస్టాబ్లిష్ చేయడం అదేవిధంగా కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం మీదే ఆధారపడి ఎందుకే ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. సిబిఐకి సంబంధించి సిబిఐని సరిగా వర్క్ చేయనీయకుండా గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీదే కేసులు బనాయించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ వస్తేనే కరెక్ట్గా ఉంటుంది. సిబిఐ ఎంక్వైరీ కనుక డిఎస్సికి జరగకపోతే మాత్రం అక్కడ అక్రమంగాలు జరిగినాయని భావించాల్సి వస్తుంది అనే పరిస్థితులు అయితే మాత్రం ఒక ఫీల్ని వదిలేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ప్రజెంట్ కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అని అంటున్నారో ఆ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి సరైనటువంటి క్లారిటీ లేకుండా ఇప్పుడు ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఈ సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అదేవిధంగా కూడా ఏదో జరిగింది అనేటువంటి ఒక ఫీల్ని అయితే ప్రజల్లో వదిలేందుకే ఇటువంటి ఈ సిబిఐ ఎంక్వైరీ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడుతున్నారనే భావన అయితే మాత్రం ప్రజల్లో వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.